అందుకే విజయం రావట్లేండి. జమీమా కూడా ఆమె అంతగా కష్టపడుతూ ప్లే గ్రౌండ్లో ఏమంటుంది, దేవుడు చెప్పాడంట ఊరకనే నిల్చుండి చూడని. వాక్యం గుర్తొచ్చిందయ్యా, నేను బాగా టైడ్ అయిపోయాను, అటెళ్ళే బాల్ పట్టుకోలేకపోతున్నాను, నా మీదకి వచ్చే బాల్ నేను కొట్టలేకపోతున్నాను, నాకు ఎనర్జీ లేదు. దేవుడు ఏమన్నాడు, నిర్గమాకాండ 14:14 ఏం చెప్పాడండి? మనకేం తెలుసు, మాకు తెలుసు. కానీ యెహోవా మేకునీయుడు అనుగ్రహించు రక్షణను మీరు ఊరకనే నిలిచిండు చూడుడి. అంత టెన్షన్లో కూడా ఆమెకి ఆ వాక్యం గుర్తొచ్చింది. సరే ఊరకనే నిలిచిండు చూడన్నాడు కదా, బాల్ వస్తుంది, కొట్టకుండా నుంచుంటే. ఆమె క్రికెట్ ఆడే స్త్రీ అండి. దేవుడు వాక్యం గుర్తొచ్చింది, ఊరకనే నిల్చుండి చూస్తే కుదురుద్దా? మీరు అనుకోవచ్చు, వాక్యం అయితే చెప్పింది, మరి ఊరకనే నిల్చుండి చూస్తే విజయం వస్తుందా? ఆమె కొట్టిన ప్రతి బాల్కి దేవుని స్తుతించి ఉంటుంది. స్తుతించినప్పుడల్లా ఎనర్జీ వచ్చి ఉంటుంది. ఎనర్జీ వస్తుందండి. మీరు ఉపవాస ప్రార్థన చేయడానికి భయం వచ్చేస్తుంది, కానీ ఉపవాస ప్రార్థనలోనే శక్తి ఉంటుంది. మనిషికి శక్తి దొరుకుద్ది. అది ఆధ్యాత్మికమైన శక్తి, ఆధ్యాత్మికమైన జ్ఞానం. ఆమె ఎంత నీరసంగా ఉన్నప్పటికీ ప్రతి బాల్కి దేవుని యెషయానికే స్తోత్రం అని చెప్పినప్పుడల్లా ఎంత బలంగా కొట్టినప్పుడు బౌండరీలు వెళ్ళిపోయినాయి. అందుకే ఘన విజయం సాధించింది. మోడీ గారితో సహా ఆమెను అభినందించారు. కొంతమంది విమర్శించేవాళ్ళు విమర్శిస్తానే ఉంటారులేండి, విమర్శించేవాళ్ళు విమర్శిస్తానే ఉంటారు. ఎందుకు చెబుతున్నాను, ఎంత ఆవేదనతో చెప్పింది. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ జీసస్ క్రైస్ట్ అని మొదటగా దేవుని స్తుతించింది. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. దేవుడు చాలా మంది క్రికెటర్లు స్తుతించారులేండి, చాలా మంది స్పోర్ట్స్ మ్యాన్ స్తుతించారు, కానీ ఈమె డిఫరెంట్ మేనర్. చాలా మంది తెలుసుకుని ఉండొచ్చు, కానీ ఈమెను ఆల్రెడీ కొన్ని స్టేడియాలు కానీ కొంతమంది మెంబర్షిప్లు కానీ ఎలిమినేట్ చేశారు. నేను మొన్నే చెప్పా, ఈ క్రికెట్ అయిన తర్వాత కూడా ఆమె కష్టాలు మొదలవుతాయి. ఎందుకంటే జీసస్ పేరు చెప్పింది కదా, ఇంకెవరు ఎంట్రన్స్ రాని కూడా రానివ్వరు. ప్రాక్టీస్ చేయాలయ్యా మీ గ్రౌండ్లో మెంబర్షిప్ అంటే ఎవరో పో నువ్వు క్రైస్తవురాలు అని చెప్పి కొన్ని వ్యతిరేకతలు వస్తాయి. ప్రాణకరమైన అపాయకరమైన పరిస్థితులు కూడా వస్తాయి. అయినా కూడా దేవుడు నిలబెడతాడు. అంత ధైర్యంగా చెప్పింది కాబట్టి ఇప్పటికే ఆమెను ట్రోలింగ్ చేసి నెగిటివ్లు పెట్టి ఇంకా అవసరమైతే తనని రకరకాలుగా మానసిక శోభకు గురి చేసేటట్టు వీడియోలు పెడతారు. ఎన్నన్నా పెట్టుకోండి, దేవుడు నీతో పాటు తోడై ఉంటే ఎలాంటి రోమర్స్కి ఎలాంటి ఇబ్బందులకి మనం భయపడవసల. మొదట దేవుని స్తుతించడం వలన, దేవుని నామాన్ని గణపరచడం వలన. ఇదిగో యెహోషాబాతు యుద్ధంలో కూర్చుని కూడా ఏమని చేస్తున్నా దేవుని స్తుతించాడు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేవుని స్తుతిస్తే ఎలాంటి కార్యాలైనా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని స్తుతించడం వల్ల జరిగేది ఏంటంటే, దేవునికి స్తుతించడం వల్ల అదిగో విజయం కలుగుద్ది అంటే.